హాయ్ గైస్, అందరూ ఉన్నారు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో ఇండోర్లోని ఫోటోషూట్ ప్లాన్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేసి వీడియో అయితే చేస్తున్నాను అనమాట. కెమెరా కోసం అంత పెద్దగా తెలియదు, ఏదో తెలిసిన దాంట్లో కొంచెం ఏదో షూట్ చేశాను అనమాట. ఆ ఫొటోస్ ఎలా వచ్చాయి ఏంటనేది అయితే మీకు చూపిస్తాను. ఫొటోస్ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలా కమెంట్ చేయండి. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఉంచుకోండి. దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడైతే ఫోటో సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఫిక్స్ ఎలా వచ్చాయో. నా దగ్గర అసలు ఎక్విప్మెంట్ ఏముంది, అలాగే ఇండోర్ ఫోటోషూట్ చేయడానికి కావాల్సినవి ఏమేమి ఉన్నాయి నా దగ్గర అన్నీ చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్దాం. చూసి తెలుసుకోకండి. రింగ్ లైట్ అనమాట. ఇది తీసుకుని 4 years 5 years అవుతుంది. సో ఇది ఉంది, ఇది యూజ్ చేస్తాను. ఇది కూడా సో రూమ్లోకి వస్తున్నాను. రూమ్ చూసి దడుచుకోకండి, ఎందుకంటే అసలు సర్దుకోలేదు. సర్దాలన్నమాట. ఇంకా మమ్మీ కూడా తిడుతున్నారు, ఎందుకు రూమ్ అలా చేసుకున్నావు ఏంటని. మొబైల్ గింబల్ అనమాట. ఇది కూడా నేను తీసుకొని ఒక 4 years అవుతుందేమో, 3 years. బట్ సరిగ్గా యూజ్ చేయలేదు నేను అసలు. ఒక 2-3 వీడియోలు యూజ్ చేసానేమో. ఇది వచ్చేసి నాకు అప్పుడు 12,000 ఎంత పడింది, 10,000 గుర్తులేదు నాకు. ఇప్పుడైతే మొబైల్ దీనికి పెట్టేస్తాను, ఎందుకంటే చేతితో పట్టుకుంటే నేను ఆల్రెడీ మైక్ కనెక్ట్ చేశాను కదా. సో దానికి కింద జాక్ లాంటిది ఉంటుంది. సో దానివల్ల కుదరట్లేదు అనమాట. సో నేనైతే మొబైల్ గింబల్కి పెట్టేస్తాను. ఇప్పుడు ఇండోర్ షూట్ కావాల్సింది బ్యాక్గ్రౌండ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కానీ, వైట్ కానీ, గ్రే కానీ తీసుకోవచ్చు. సో ఇవన్నీ చూసారు కదా. ఎలా చేసిన ఇది నా షూ బాక్సెస్ అవి అనమాట. ఇవన్నీ సర్దుకోవాలి, కొంచెం ఫ్రీగా సర్దుతాను. ప్రస్తుతానికి అయితే లైట్ సంబంధించిన స్టాండ్స్ అనమాట. ఇవి వెయిట్ చాలా ఎక్కువ ఉంటాయి, పీస్ చాలా అవుతుంది. ఇవి 3 months పైన అయిపోతుంది, 4 months యూజ్ చేసి కొన్నాను కానీ బట్ యూజ్ చేయలేదు. వీడియోస్ చేద్దాం అన్న టైంకి ఇంకా డాడీకి బాగలేదు కదా, సో అందుకోసం చేయలేదు అనమాట. అయితే సెట్ చేసి అలాగే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కట్ అయ్యి సెట్ చేసుకొని లైట్స్ కూడా పెట్టి మీకు మళ్ళీ వీడియో చేస్తుంటాను, చూడండి. బ్యాక్లో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మనకి, బ్లాక్ కట్ అని ఒకటని. బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కట్ అని డస్ట్ పడేసింది ఫుల్ కానీ, ఎందుకంటే ఇది యూజ్ చేయలేదు, చాలా రోజు పైన ఉంది. చూసారు ఎంత డస్ట్. సో ఇవేమి జస్ట్ కంటిన్యూ లైట్స్ అన్నమాట. ఇవి లాస్ట్ టైం బ్యాక్గ్రౌండ్ కోసం తీసుకున్నాను, ఆన్లైన్లో పర్చేస్ చేశాను అనమాట. ఇవి ఇలా వస్తాయి. వైరింగ్ అనేది నేనే చేసుకున్నాను. ఇది ఇంకో 2 lights కూడా ఉన్నాయి, మొత్తం 3 lights పర్చేస్ చేశాను. అవి 2 lights నిన్న నైట్ లైవ్ పెట్టినప్పుడు పెట్టుకున్నాను అనమాట. ఈ 2 lights వైర్ రావు, ఓన్లీ జస్ట్ నార్మల్ ఇక్కడ వరకు వస్తుంది. వైర్ అనేది నేను యాడ్ చేసుకున్నాను, ప్లగ్స్ ఒకటనే వైర్ నేను యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇవైతే సింపుల్గా అయిపోతాయి, మనకి ఒక 500లో అయిపోతాయి అనమాట, కంటిన్యూ లైట్స్ అనమాట. ఇవి కట్టెలు మనకి నుడతలు పడకుండా స్టాండ్కి అటు ఇటు పెట్టుకునే క్లిప్స్ అనమాట. ఇవైతే ఒక 6 తీసుకున్నాను అనమాట. మనకి కట్టెను ముడతలు పడకుండా బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం స్ట్రైట్గా ఉండడానికి ఈ క్లిప్స్ అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి నార్మల్గా. ఇవి ఒక్కొక్కటి 60 రూపీస్ 70 రూపీస్ తీసుకున్నాను అనమాట. ఇవి ఒక 6 తీసుకున్నాను. అటు ఇటు స్టాండ్లు పెట్టి తర్వాత వచ్చేసి కట్టెన్ అది పెట్టి క్లిప్స్ అది పెట్టి తర్వాత లైట్స్ అన్ని సెట్ చేస్తాను. ఏంటంటే హాల్లో నేను ఇలా ప్లాన్ చేస్తాను అనమాట. బ్యాక్గ్రౌండ్ హాల్లోని ఇంకా కట్టెన్ ఇక్కడ స్టాండ్ వేసి కట్టెన్ అయితే పెట్టేస్తాను. పెట్టేసి రెక్లైనర్ ఏం కాదు, నార్మల్ సోఫా. సో ఇందులో మిడిల్ చైర్లో ఉండేలాగా పిక్ తీసుకుందాను అనుకుంటున్నాను. చూద్దాం ఫొటోస్ ఎలా వస్తాయి ఏంటో. డాడీ అనమాట. ఆ డాడీ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో నేను తీసిందే. లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి డాడీ పిక్ తీసుకుంటానంటే కెమెరాలో తీశాను. సో అదే చివరి ఫోటో అవుతుందని నేనైతే అనుకోలేదు అసలు. ఆ ఫోటో చూసినప్పుడల్లా నాకు అదే గుర్తు వస్తుంది. స్టాండ్స్ అటు ఒకటి పెట్టేసి కట్టెన్ అయితే సెట్ చేసేద్దాం. స్టాండ్స్ పెట్టేసి ఇవైతే స్టాండ్స్ అయితే వెయిట్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. స్టాండ్స్ మనం అన్నీ కొండవి కానీ ఇప్పుడు వాడడం అదనమాట. సో ఎవరన్నా అప్కమింగ్ యూట్యూబర్స్ కానీ లేదంటే ఫోటోషూట్ అది చేద్దాం అనుకున్న కెమెరామెన్స్ కానీ ముందు ఎక్విప్మెంట్ కొనడం కదా, ఉన్న దాంతో ఎలా మంచి బెటర్గా తీయగలుగుతున్నానో చూసుకోండి. మంచిగా తీస్తున్నాం అన్నాక అప్పుడు ఏదైనా పర్చేజ్ చేస్తే బెస్ట్. అంటే అన్నీ కొంటాను కానీ వాడను, యూటిలైజ్ చేయను అనమాట దాన్ని. సో స్టాండ్ పెట్టి చెప్తాను ఇప్పుడు మీకు. వెయిట్ ఎక్కువ ఉంటాయి అనుకున్నాను కానీ నార్మల్ అయితే వెయిట్ ఉన్నాయి, కానీ ఇంతకన్నా ఇంకా ఎక్కువ వెయిట్ ఉన్నాయి అయితే అవుట్డోర్కి పనిచేస్తాయి. ఇవైతే అవుట్డోర్కి పెద్ద ఎక్కువ పని చేయవు, ఎందుకంటే గాలికి ఎగిరిపోతుంది అనమాట. లాస్ట్ టైం బయట టెర్రస్ మీద పెట్టి చూశాను, అవ్వట్లేదు. 2 స్టాండ్లో ముందు సమానంగా ఉండాలన్నమాట. సో కింద సెట్ చేసినప్పుడు మాత్రం 2 సమానంగా ఉండేలా చూసుకోవాలి. రిమైనింగ్ పొడవు ఇంకా 2 ఒకటే కాబట్టి
అంటే కట్టెన్ ఎగిరి దిగుడు కింద రాకుండా ఉంటుంది మనకి. సేమ్ హైట్ ఉన్నాయన్నమాట. సో పైకి వచ్చేసి మనం ఎంతకంటే అంత హైట్ ఇటుకొచ్చి ఇందులో మనకి సైడ్ ఇలా పొడవు వస్తుంది కదా అదనమాట. ఇవైతే 3 ఇచ్చారు. మనకు కావాలంటే 2 యూజ్ చేసుకోవచ్చు. అంటే తక్కువ హాల్ ఇంత వెడల్పు లేదు, మనకి స్పేస్ ఇంత లేదు, జస్ట్ కొంచెమే స్పేస్ ఉందన్నప్పుడు జస్ట్ ఒక 2 యూజ్ చేసుకుంటే మనకు సరిపోద్ది. మనకి ఎలాగ ఇంక పొడవు ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి నేను 3 కూడా యూజ్ చేసేస్తాను. ఇది నాకు వచ్చేసి 3000-2500 ఎంత పడింది ఇవి. బట్ మీరైతే తీసుకోకండి. ఈ బ్రాండ్ కూడా చూపిస్తాను, ఎందుకంటే ఆన్లైన్లో తీసుకున్నాయి ఇవి ఒకలే ఉన్నాయి. నేను బయట షాప్లో కొన్నాను. ఇవి కృష్ణా డిజిటల్స్ అనేది బానుగుల్లో మాకు అక్కడ తీసుకున్నాను. బ్రాండ్ అయితే ఇది అనమాట. సో అంటే వెయిట్ తక్కువ ఉన్నాయి. నాకు ఇండోర్లో షూట్ చేసుకుంటాను, తక్కువ కాస్ట్లో ఉన్నా సరిపోతుంది అంటే తీసుకోండి, పర్వాలేదు. ఇండోర్లో కంటే అవుట్డోర్ కావాలి మాకు అంటే కనుక తీసుకోండి, ఎందుకంటే ఇవి వెయిట్స్ ఎక్కువ లేవు. గాలి వేస్తుంటే కట్టెను పడిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఇదిగో చూసారు కదా, ఇంత వెడల్పు అయితే వచ్చింది. ఇప్పుడు ఆ చివరిని ఈ చివరిన స్టాండ్స్ అయితే మనం బిగించేసుకొని మనకు నచ్చిన హైట్ మార్చుకోవచ్చు అనమాట. ఆ చివర మనకి హోల్స్ ఇస్తారు, దీనికి అందరు పెట్టేసుకుంటే మనం సరిపోతుంది అనమాట. ఇలా పైకి లేపేసుకోవడం. ఇవి నేనైతే ఫుల్గా ఎంత ఉందో అంతా పైకి తీసేస్తున్నాను ఇవి, ఎందుకంటే మనకి హైట్ ఎక్కువ అవసరం. ఎందుకంటే ఫోటోషూట్ చేసినట్టు పైది మళ్ళీ అది కనపడితే బాగోదు, సీలింగ్ అది కనపడితే బాగోదు కదా. సో అందుకోసం అనమాట. ఎవరి వరకు ఎంత ఉందో అంత అయితే నేను పేహాను అనమాట. ఈ సెట్ చేసుకున్నప్పుడు ఒకేసారి ఒక పక్కనే లేపేయకుండా ఒక స్టెప్ అటు ఒక స్టెప్ ఇటు అలా లేకుండా మనకి కొంచెం కరెక్ట్గా వస్తుంది అన్నమాట అది. సో అటు ఇటు అయితే సెట్ చేస్తాను. చూసారు కదా మొత్తం ఎలా ఉందో, ఇంత సెటప్ వస్తుంది. ఇప్పుడు దీనికి మనకు కట్టెన్ వేసుకుంటే ఫుల్ కానీ మనకి బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ కానీ గ్రే కానీ వైట్ కానీ, మ్యాక్సిమం మీకు బ్లాక్, వైట్, గ్రే అండ్ గ్రీన్ మ్యాట్లో చాలామంది బ్యాక్గ్రౌండ్ అంతా ఎడిటింగ్లో చేసుకుంటారు కదా, గ్రాఫిక్స్ అలా చేసుకోవాలంటే గ్రీన్ ఉండాలి. రిమైనింగ్ మనకి ఫోటోషూట్కి అయితే మంచిగా బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్గా ఉండాలంటే కనుక బ్లాక్ కట్టెన్ కానీ వైట్ కానీ గ్రే కానీ ఉండాలి. నా దగ్గర అయితే ఓన్లీ ప్రజెంట్ అయితే బ్లాక్ అవుట్ ఉంది. సో ఆ కట్టెన్ దాన్ని సెట్ చేసి ఇప్పుడు అది కూడా చూపిస్తాను. మామూలుగా వాషబుల్ ఇది, ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది అన్నమాట. అంటే టీ షర్ట్ క్లాత్ ఉంటుంది చూడు, ఆ టైప్ అనమాట. కొంచెం సాగుతుంది. అది కాటన్ అనుకోండి, మీకు కలర్ షేడ్ అయిపోతుంటుంది. ఇది కలర్ షేడ్ అవ్వదు అనమాట. ఒక పక్క కూడా షైన్ అవుతుంటుంది అన్నమాట, బాగుంటుంది. సో ఇది సెట్ చేసి చూపిస్తాను మీకు. మళ్ళీ సెట్ చేసాను. ఇది ఇంకా అలా సెట్ చేసుకోవడమే. కట్ అనేది అలాగే నుడతల కింద అవుతుంటుంది. సో అలా రాకుండా ఉండాలంటే మనకి క్లిప్స్ చెప్పాను కదా, ఇప్పుడు ఆ క్లిప్స్తో ఏంటంటే మనకి అటు ఇటు క్లిప్స్ పెడితే మధ్యలో ఈ నుడతలు అనేవి రాకుండా ఉంటాయన్నమాట. సో అవన్నీ సెట్ చేసేసి మీకు మళ్ళీ చూపిస్తాను. మొత్తం అయితే సెట్ చేశాను అనమాట, ఎక్కడ కూడా నుడతలు పడకుండా సెట్ చేశాను. ఈ క్లిప్స్ అయితే నా 6 తీసుకున్నాను అనమాట, సరిపోలేదు. సో పైన బట్టలు ఆరబెట్టి క్లిప్స్ పెట్టేసాను. ఏం చేస్తాం మరి, మనకి వర్క్ అవ్వడం కావాలి కానీ అవి ఏంటని అంటే ఈ సైడ్ ఉన్న రాడ్స్కి అయితే సరిపోవన్నమాట ఆ క్లిప్స్, ఎందుకంటే చిన్నవి ఉంటాయి కదా. అందుకే సైడ్ వచ్చేసి నేను పెద్ద క్లిప్స్ పెట్టి పైన సన్నగా ఉంటుంది కాబట్టి బట్టలు క్లిప్స్ పెట్టేశాను అనమాట. సో ఎక్కడ నుడతలు రాకుండా చేసాను. బ్యాక్గ్రౌండ్ అనేది ఇంకా మనకి ఎలా వస్తుంది అన్నమాట, ఎక్కడ నుడతలు లేకుండా ప్లెయిన్గా బ్లాక్ వస్తుంది. ఈ లైట్ వచ్చేసి నేను ఏం చేశానంటే ఈ లైట్ అవుట్ తీసుకున్నాను అనమాట లాస్ట్ టైం, 120 వాట్స్ అనమాట. ఇది కంటిన్యూ లైట్. ఇది కూడా నేను కొన్నాను కానీ వాడలేదు ఇంకా. ఇది వేస్తున్నాను ఇప్పుడు. చూసారు కదా పైన డస్ట్ ఎంత ఉందో. కంటిన్యూ లైట్ అయితే నేను సాటిస్ఫై అయ్యాను. లైటింగ్ అది చాలా బాగా వస్తుంది. 120 వాట్స్ కంటిన్యూ లైట్ అనమాట. ఇది వారంటీ అయితే లేదు. నాకు 6000 55 ఎంత పడింది, 5500 6000 పడింది. నాకైతే గుర్తులేదు సరిగాని. కృష్ణా డిజిటల్లో తీసుకున్నాను బానుగులని. వాళ్ళైతే బిల్ ఇవ్వలేదన్నమాట, బిల్ ఇవ్వకుండా ఇస్తున్నారు. సో అది నాకు తీసేసుకుని నాకు చెప్పారన్నమాట. అమౌంట్ ఫోన్పే చేసాక బిల్ ఇవ్వలేదు. బిల్ ఇచ్చి అయితే జిఎస్టీ యాడ్ అవుతుంది, చేయమంటే చేస్తా ఉన్నారు. జిఎస్టీ అంటే మళ్ళీ ఒక 1000 2000 అంటే నేను ఆ రోజు తీసుకున్న 16,000 ఎంతో బిల్ అయింది ఆ రోజు నాకు. అంటే ఫ్లాష్ ఒకటే, లైట్ ఒకటే, లైట్ సెటప్స్ ఉన్నాయి కదా స్టాండ్లు కానీ అవన్నీ కలిపి తీసుకున్నమాట. మొత్తం 16,500 ఎంత అయినాయి. సో వాటన్నిటికీ బిల్ ఇమ్మంటే కనుక బిల్లు మీకు కావాలంటే జిఎస్టీ యాడ్ అవుతుంది సార్, మరి ఇమ్మంటారా ఏంటని అడిగారు. బిల్లు తీసుకున్నా సరే ఈ లైట్కి అయితే వారంటీ లేదంట. ఇప్పుడు షాప్లో పర్చేజ్ చేసి బయటకు వచ్చినట్టు ఇంక పోయినా వాళ్ళకి సంబంధం ఉండదు ఇంకా. సో అది చెక్ చేసి ఇచ్చారు మనకి. సో ఇంకా ఇది లైట్కి వారంటీ లేనప్పుడు ఇంకా బిల్లు తీసుకున్నా జిఎస్టీ బిల్ తీసుకున్నా వేస్ట్. ఇంకా అలాగే ఫ్లాష్ కూడా దానికి కూడా వారంటీ ఉండదంట. సో ఫ్లాష్ కూడా మీరు బయటికి తీసుకెళ్లారంటే అది పోయినా మా సంబంధం ఉండదని చెప్పారు. సో అటువంటిప్పుడు ఇంకా
దానికి వారంటీ లేనప్పుడు ఆ 2 ఏళ్ళకి నీ లైట్కి ఫ్లాష్కి కూడా వారంటీ లేనప్పుడు బిల్లు తీసుకున్న వేస్ట్ అని చెప్పేసి ఇలా 1000 2000 మిగులుతుంది అని చెప్పి నేను బిల్ తీసుకోలేదు. సో మీకు బిల్ అవసరం అంటే కనుక ముందుగా చెప్పండి. సాఫ్ట్ బాక్స్ మీద పెడేయారు. ఇది ఉందో మరి సాఫ్ట్ బాక్స్ పోయిందో తెలియదు. ఏంటంటే అది అంబ్రెల్లా టైప్ ఉంటుంది కదా, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, డెలికేట్గా ఉంటుంది అన్నమాట. సో ఇంత వెయిట్ అయితే దాని మీద పెట్టారు, అది ఉందో పోయిందో కూడా తెలియదు. డాడీ ఇలా అయినప్పుడు ఇంకా ఆడవిడిగా అక్కడ పెట్టి అక్కడ పెట్టేసాను నేను. ఇది సాఫ్ట్ బాక్స్, మరి ఇది ఉందో పోయిందో తీస్తానని తెలియదు. సాఫ్ట్ బాక్స్ వచ్చేసి 3500 ఎంత తీసుకున్నారు. నేను వచ్చేసి నాకు ఏంటంటే గోడా ఎక్స్లో ఇమ్మన్నాను. గోడా ఎక్స్లో ఇమ్మంటే అది లేదండి ఇది బాగుంటుంది కొంచెం అని చెప్పేసి ఇది ఇచ్చారు. ఇది ఒకసారి మీకు ఫిక్స్ చేసి మొత్తం చూపిస్తాను. ఇది సాఫ్ట్ బాక్స్, ఇది వచ్చేసి కంటిన్యూ లైట్ అనమాట. ఇది 5500 6000 పడింది. ఇది వచ్చేసి 3500 మొత్తం. అలాగే ఈ 2 సెటప్లో కలిపి మనకి దగ్గర ఇది ఒక 6 ఇది ఒక 3 9000 అలా అయిందనమాట. ఇప్పుడు ఈ సెట్ చేసి మీకు చూపిస్తాను. కంటిన్యూటీ పెట్టడానికి స్టాండ్ ఒకటి తీసుకున్నమాట. ఇది ఏదైనా అక్షయ పాత్ర ఏదైనా తీసుకోద్ది, నాకు కావాల్సిన ఎక్విప్మెంట్ సామాన్లు అన్నీ వస్తూనే ఉన్నాయి. సో ఒకసారి తీసేస్తాను ఎందుకు వచ్చింది తనకి. ఇది లైట్కి స్టాండ్ అనమాట ఇది. అలాగే కెమెరాకి ట్రైపాడ్ అనమాట ఇది కూడా తీసేద్దాం. అలాగే ఇప్పుడు కెమెరా సెట్ చేస్తాం కదా. సింపెక్స్ బ్రాండ్, ఇది చాలా బాగుంటుంది. 5500 ఎంత అయింది నాకు స్టాండ్. ఇది చూపిస్తాను మీకు. అలాగే ఇది ఇప్పుడు వచ్చేసి కంటిన్యూ లైట్ పీచడానికి ఇది ఒక స్టాండ్, ఇది 700 ఎంత తీసుకున్నారు. సాఫ్ట్ బాక్స్ పెట్టడానికి నేను స్టాండ్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ స్టాండ్ బ్రాండ్ వచ్చేసి ఇదనమాట. బ్రాండ్ 700 ఎంత తీసుకున్నారు. ప్రైస్ అయితే ఐడియా లేదు కానీ, బట్ ఏంటంటే ఇవి క్లిప్స్ అనేవి చాలా డెలికేట్గా ఉన్నాయి. ఇవి అస్సలు బాగోలేదు. మీరైతే తీసుకోకండి, వేస్టే. సింపాక్స్ అయితే తీసుకోండి, బ్రాండ్ సింపాక్స్. ఇది లాస్ట్ టైం నేను రింగ్ లైట్ తీసుకున్నప్పుడు ఎప్పుడో తీసుకున్నాను. దగ్గర ఒక 5 years అవుతుంది. బట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది వెయిట్ కూడా వెయిట్ ఎక్కువ ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి క్లిప్స్ ఉన్నాయి చూడండి, క్లిప్స్ ఉన్నాయి కదా లాక్ చేసి క్లిప్స్, ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ప్లాస్టిక్ కూడా చాలా హార్డ్గా ఉంటుంది. ఇదైతే కొంచెం డెలికేట్గా ఉన్నాయి. సో ఇది తీసుకోకండి, మీరైతే సింపాక్సే తీసుకోండి. కాస్ట్ అయితే 2 సేమే. సో సింపాక్స్ అనేది బాగుంటుందని చెప్పేసి ఇది ఇచ్చేసాడు. ఆ రోజు ఇంకా స్టాండ్ ఏదైనా ఒకటే కదని చెప్పి తీసుకున్నాను, బట్ అంత స్ట్రాంగ్గా లేదు. సింపాక్స్ అయితే చాలా బాగుంటుంది. కంటిన్యూ లైట్ సాఫ్ట్ బాక్స్ దీనికి సెట్ చేసేస్తాను. 120 watts ఇది ఓన్లీ కంటిన్యూ లైట్. 3 లైట్స్ 3 టైపులు అవుతాయి. వామ్ లైట్, మీడియము, అలాగే ప్యూర్ వైట్ టైప్ వస్తుంది ఆ టైప్ అనమాట. ఇది వచ్చేసి దానికి వైర్ అయితే చాలా లెంత్ ఎక్కువ ఇచ్చారు, అదొకటి హ్యాపీ. తక్కువ ఇవ్వకుండా బాగా పొడవు ఎక్కువ ఇచ్చారు. సో లైట్ అనమాట ఇది. తర్వాత చూపిస్తాను లైట్. అలాగే ఒక రిమోట్ కూడా ఇచ్చారన్నమాట. ఈ రిమోట్తో మనం సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. ఎలాగంటే లైట్ అదే బ్రైట్నెస్ ఎక్కువ కంటే ఎక్కువ, తక్కువ కంటే తక్కువ. అలాగే వేరియేషన్స్ ఉంటాయి కదా, మార్చుకోవచ్చు. మోషన్స్ వామ్ కావాలా లేదంటే కూల్ కావాలా చేసుకోవచ్చు అన్నమాట. ఇది రిమోట్. నేనైతే రిమోట్ యూజ్ చేయట్లేదు, మామూలుగా అందులోనే ఆప్షన్ ఇచ్చేసి డైరెక్ట్గా మార్చుకోవడానికి ఎంతో మార్చేస్తున్నాను. రిమోట్ యూజ్ చేయను. ఇంకా లైట్ వచ్చేసి కంటిన్యూ లైట్. సో దీనికైతే పాడవకుండా మనకి ఎలా సెట్ చేసి ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఆప్షన్స్ అని చెప్పాను కదా, ఇవన్నమాట. ఇవి బ్యాక్ సైడ్ ఆప్షన్స్. మనం ఇది ఆన్ చేసేసుకుని ఇక్కడ మనం ఎంత తిప్పితే అంత కూల్ కంటే కూల్, వామ్ కంటే వామ్ వస్తుంది అన్నమాట. టెంపరేచర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది మనకి. సో అందుకని నేను రిమోట్ యూజ్ చేయట్లేదు, డైరెక్ట్గా ఇలా యూజ్ చేసుకోవచ్చు. సాఫ్ట్ బాక్స్ అవసరం లేదు మాకు, ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నప్పుడు కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. సాఫ్ట్ బాక్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. స్టాండ్ సెట్ చేశాక అలా అయిందనమాట. కంటిన్యూ లైట్కి స్టాండ్ సెట్ చేస్తే నార్మల్గా అయితే ఇలా యూజ్ చేసేసుకోవచ్చు. మనకు ఎలా కావాలనుకుంటే ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. సాఫ్ట్ బాక్స్ పెట్టుకుంటే మనకి ఏంటంటే ఫేస్ మీద హార్డ్గా లైట్ పడకుండా కొంచెం సాఫ్ట్గా పడుతుంది. సో అందుకోసం సాఫ్ట్ బాక్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఇదైతే సాఫ్ట్ బాక్స్. ఇది కూడా మీకు చూపిస్తాను ఓపెన్ చేసి ఇందులో ఏమున్నాయి ఏంటనేది. సాఫ్ట్ బాక్స్లో అయితే ఇవి ఇచ్చాడనమాట. సాఫ్ట్ బాక్స్ క్యారీ చేయడానికి బ్యాగ్, నెక్స్ట్ వైట్ కలర్ అనమాట. అంటే మనం లైట్ హార్డ్గా పడకుండా సాఫ్ట్గా మన మీద పడేలాగా 2 కట్టెలు ఇచ్చారు వైట్. తర్వాత వచ్చేసి ఇది సాఫ్ట్ బాక్స్. మొత్తం క్లిప్స్ పెట్టేస్తే ఇలా అయిందనమాట. సో ఇందులో లోపల ఎలా ఉంటుంది, సిల్వర్ది లైట్ ఎలా ఉంటుంది, అది రిఫ్లెక్ట్ అయ్యి సిల్వర్ పేపర్ ఉంది కదా, సిల్వర్ పేపర్ మీద ఎక్కువ రిఫ్లెక్ట్ అయ్యి మనకి వస్తుంది అన్నమాట. సో లోపల అంటించుకోవడానికి సాఫ్ట్ బాక్స్కి ఇచ్చాడు అన్నమాట. చిన్న క్లాత్ అని చెప్పినది ఇందాక ఒకటి, వైట్ది చిన్నది వస్తుంది. ఇది క్లాత్ జస్ట్ అక్కడ పెట్టుకోవచ్చు. అంటే మరికి లోపల చిన్నగా ఇదంతా క్లోజ్ అయిపోతుంది. దాంతోపాటు పెద్దది కూడా కావాలంటే పెద్దది వేసుకోండి. నేను అయితే చిన్నది యూజ్ చేయట్లేదు ప్రజెంట్, ఓన్లీ పెద్ద ఒకటి పెడేస్తున్నాను డైరెక్ట్గానే. ఇలా అంటించుకోవడానికి ఇచ్చాడు అనమాట. ఈ సైడ్ అంటించేసుకుంటే మనకి పెద్ద పేపర్ సరిపోతుంది. కంటిన్యూ లైట్ సాఫ్ట్ బాక్స్ స్టాండ్ అని సెట్ చేస్తే ఎలా వస్తుంది అన్నమాట. సో ఇది కీ లైట్ కింద మనకి చాలా చాలా యూజ్ ఉంటుంది. కీ లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కెమెరా తీసేసుకొని లైటింగ్ సరిగ్గా లేకపోయినా వేస్ట్ అనమాట. సో దీనికి చెప్పాను కదా ఫ్రంట్ ఇదనమాట కర్టెన్ లాంటి దీనికి వైట్ది. ఇదేంటంటే మనకి లైట్ నుంచి వచ్చి రిఫ్లెక్షన్ హార్డ్గా ఫేస్ మీద పడకుండా కొంచెం సాఫ్ట్గా చేయడానికే
ఈ క్లాత్ యూజ్ అవుతుంది అనమాట. అందుకే సాఫ్ట్ బాక్స్ ఉంటుంది దీన్ని. సో కలర్ లైట్ ఇప్పుడు ఆన్ చేసి మీకు అది ఎలా ఉంటుంది అంటే చూపిస్తాను. ఇప్పుడు ఆన్ చేద్దాం. సో లైటింగ్ వస్తుంది. సో ఇదేంటంటే జస్ట్ ఇప్పుడు బ్రైట్నెస్ అనమాట. 10లో ఉంది బ్రైట్నెస్. కాకపోతే మనకి ఎంత కంటే అంత పెంచుకోవచ్చు. సో మనం అక్కడ పెంచి కొద్దీ మనకి మారుతుంటుంది. అలా 100 వరకు ఇచ్చారు. దీన్ని ప్రెస్ చేస్తే ఇది టెంపరేచర్ అనమాట. అంటే మనకు వామ్ కావాలా లేదంటే కెల్విన్ అంటాం కదా, వామ్గా కావాలంటే మనకి సో పైకి వెళ్తే ఇది వైట్గా వస్తుంది అన్నమాట. సో పైకి కాకుండా మనం దీన్ని డౌన్ చేసుకుని తగ్గించుకున్నాం అనుకోండి, ఇది కలర్ వామ్గా వస్తుంది, ఎల్లో కలర్ షేడ్ టైప్. సో కెల్విన్ 3200 నుంచి చూసారు కదా, చూపిస్తాను మీకు ఫ్రంట్కి వెళ్ళి. సో ఇలా వామ్ కలర్ అయితే వస్తుంది, గోల్డెన్ షేడ్లో వామ్ కలర్ టైపు. సో మనకు అలా వద్దు, ప్యూర్ వైట్లో కావాలి మనకి, ఎందుకంటే ఫ్లాష్ వైట్ కలర్లో ఉంటుంది కదా. సో ఇది కూడా వైట్ కలర్లో కావాలనుకుంటే కనుక ఇది పెంచుకోవడమే. ఇది పెంచుకుంటే కొద్దీ మనకి లైటింగ్ అన్నది వైట్గా వస్తుంది. సో 5600 వరకు ఇచ్చారు. ప్యూర్ వైట్ వస్తుంది కదా, ప్యూర్ వైట్ వస్తుంది అన్నమాట సాఫ్ట్ బాక్స్ లైట్. ఫ్రెండ్స్ దగ్గర మనకి ఈ సెటప్లు అన్నీ ఉన్నాయి కానీ బట్ ఈ రోజుల్లో ఎవరికి హెల్ప్ చేయడు, అవసరం మనల్ని వాడుకునే వాళ్ళు తప్ప. అంటే నేను యాక్చువల్లీ అడగను ఎవరిననే ఫొటోస్ తీయండి ఇది ఏంటని. బట్ వాళ్ళు ఏంటంటే అమౌంట్ వచ్చి పని అయితే చేస్తారు, ఫ్రీగా అయితే మనకి ఫ్రీగా చేస్తే వాళ్ళకి ఏదో అవుతుంది అన్నట్టుగాని ప్రజెంట్ అయితే ఆపేస్తున్నాను. అన్నీ సెట్ చేసుకున్నాక మళ్ళీ చేయొచ్చు. మనకి ఏంటంటే వాళ్ళు ఫ్రీగా చేయడానికి ఎవడో మనకి సపోర్ట్ చేయడు, నేనంటే అందరికి సపోర్ట్ చేస్తాను. కానీ కెమెరా కూడా సెట్ చేశాను అనమాట. సో కెమెరా స్టాండ్ వచ్చేసి సింపెక్స్ ట్రైపాడ్ అనమాట. ఇది చాలా స్ట్రాంగ్గా బాగుంటుంది. ఇది 5500 ఎంత అయింది నాకు. సో సింపెక్స్ స్టాండ్ అనమాట. సో అడ్జస్ట్మెంట్లు కానీ ఒక 4-5 వెరైటీస్గా ఇది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ట్రైపాడ్ చాలా బాగుంటుంది. కెమెరా వచ్చేసి నేను సోనీ 6400 అనమాట. ఇది బేసిక్ కెమెరా, క్రాప్ సెన్సర్, మనకి ఫుల్ ఫ్రేమ్ కాదు. ఇది ఫుల్ ఫ్రేమ్ అయితే ఇంకా బాగుంటుంది, బట్ నాకైతే రీల్స్ చేసుకోవడం కానీ ఫోటో తీసుకోవడం కానీ ఇది సరిపోద్ది అన్నట్టుగా ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి లెన్స్ విల్ట్రాక్స్ అనమాట. లెన్స్ విల్ట్రాక్స్ 85mm 1.8 అపాచర్ అనమాట. ఫ్లాష్ వచ్చేసి గోడాక్స్ అనమాట. ఇది కూడా బేసిక్కే 35-36 అయింది ఇది ఫ్లాష్ వచ్చేసి. టెస్ట్ చేసి చూపుతాను. ఫ్లాష్ అయితే మనకి అది సరిపోతుంది, ఆ లైటింగ్ సరిపోతుంది అనమాట. సో ఈ కలర్స్ కూడా అంటే ఇది ఓన్లీ వైట్, ఇంకా రెడ్ కలర్ కానీ ఇలాంటి విడిగా తీసుకొచ్చి మనకు కావాలని. ఫ్లాష్ అయితే ఆన్ చేశాను, టెస్ట్ చేసి చూపుతాను. చూసారు కదా. సో ఈ అడ్జస్ట్మెంట్లు కూడా మనం లైటింగ్ ఎంత పవర్ కంటే అంత పవర్, తక్కువ కంటే తక్కువ, ఎక్కువ కంటే ఎక్కువ చేంజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి అది దీనికోసం అయితే నాకు ఐడియా లేదు. అంటే మనం ట్రాక్ 1 2 అలా సెట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇందులో సైడ్కి కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్ కానీ లైటింగ్ రెడ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ వచ్చేలా చేసుకొని, అలాగే ఇక్కడ ఉన్న ఫ్లాష్ యూస్ చేసుకొని అలా కంటిన్యూ లైట్ కూడా యూస్ చేసుకుంటాం. మొత్తం ఇంత సెటప్ అనమాట ఫొటోస్ తీయడానికి. ఈ నార్మల్గా రీల్స్ చేసేవాళ్ళు కానీ నార్మల్గా చేసేవాళ్ళు కదా ఇది అనవసరం. బట్ నాకైతే కొంచెం డ్రీమ్ కదా, మంచి పిక్స్ తీసుకోవాలి, మంచి ఫొటోస్ తీసుకోవాలి అన్నది నాకు ఇంట్రెస్ట్ అనమాట. చాలామంది ఫ్రెండ్స్ అని తీయండి అదే అనివ్వను, కానీ అంటే ఎవరిని అడగలేదు, ఒక 2 ఫ్రెండ్స్ని అడిగాను. వాళ్ళు కొంచెం వెనక ముందుకు ఇలా అయ్యారు అనమాట. అంటే వీడికి ఫ్రీగా చేయాలి కదా, ఎందుకు వేస్ట్ అన్నట్టుగా చేసేవారు. సో అందుకే నేను డబ్బులు కొంచెంగా దాచుకొని అలాగా మా మమ్మీ కొంచెం హెల్ప్ చేశారు. డాకర్ వస్తుంది ఇస్తే ఆ అమౌంట్తో మనం ఈఎంఐ కట్టుకునేలాగా తీసుకొని కెమెరా తీసుకున్నాను. లెన్స్ నేను మళ్ళీ సపరేట్గా ఈఎంఐలో తీసుకున్నాను. ఇది ఫ్లాష్ వచ్చేసి ఫ్లాష్ కంటిన్యూ లైటు ఇవన్నీ కూడా రీసెంట్గా తీసుకున్నాను. ఇవి 16,500 ఎంత అయినాయి అవి. లెన్స్ వచ్చేసి విల్ట్రాక్స్ లెన్స్ ఇది సపరేట్ తీసుకున్నాను అనమాట. ఇది ఒకటే 30,000 లెన్స్. అలాగా అంటే ఇవన్నీ ఒకసారి కొన్నాయి కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కొనుక్కున్నాను అనమాట ఇవన్నీ. ఇప్పుడు వీటన్నిటిని యూస్ చేసి పిక్స్ తీసుకుంటాను. సో సెటప్ అయితే సెట్ చేశాను అనమాట. బ్యాక్గ్రౌండ్ ఏమో బ్లాక్ కట్టాను, చైర్ వచ్చేసి ఇది వేసాను. ఇదేమో మనకి సైడ్ మనకి బ్యాక్గ్రౌండ్లో పెట్టడానికి లైట్ సెట్ పెట్టాను అనమాట. సో ఇది మల్టీ కలర్స్ వెలుగుతున్నాయి. సో మనకి ఏ కలర్ కంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. నేనైతే రెడ్ పెడతాను. రెడ్ కలర్ అయితే మనకి చూడడానికి కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది మొత్తం 3 రెడ్ కలర్లో వెలుగుతాయి. అంటే సైడ్కి మనకి సోఫా మీద కానీ మన మీద కానీ సైడ్కి ఒకటి పడుతుంది. ఇంకోటి వచ్చేసి కీ లైట్ వచ్చేసి నేను ఇది పెట్టాను అనమాట. తెలుసు కదా, ఇది సాఫ్ట్ బాక్స్ అనేది కీ లైట్ ఇది పెట్టాను. చైర్ అలా పెట్టి చైర్ దగ్గర ఇక్కడేమో కీ లైట్, పక్కన బ్యాక్గ్రౌండ్కి ఏమో ఆ లైట్స్ పెట్టాను, రెడ్ కలర్ ఆన్ చేశాను. అలాగే ఈ పక్కన ఫిల్ లైట్ కూడా ఇంకోటి ఫ్లాష్ అన్నది పెట్టాను అనమాట. ఫ్లాష్ అలా సెట్ చేశాను స్టాండ్ పెట్టి.
సో పక్కన ఫ్లాష్, పక్కనేమో కీ లైట్, బ్యాక్గ్రౌండ్కి వచ్చేసి రెడ్ కలర్ లైట్, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కట్టాను. ఇప్పుడు కెమెరా కనెక్ట్ చేశాను. కెమెరా ఎక్కడ ఉందో చూసారు కదా, చూపించాను. నాకు ఏమవుతుంది ట్రైపాడ్, అది కెమెరా అన్నమాట. సో అంత డిస్టెన్స్ ఎందుకంటే ఇది 85mm కదా, సో దగ్గరికి పెట్టడానికి లేదు నా దగ్గర. అంటే కిట్ లెన్స్ ఉంది వేరేది. కిట్ లెన్స్లో మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వడం అది సరిగ్గా బాగోదు అనమాట. సో కెమెరా ఇది ఇక్కడ పెట్టాను అనమాట. సో ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో చూపిస్తాను. కెమెరా ఇక్కడ నుంచి చూసారు కదా, సెటప్ ఎంత దూరంలో ఉందో. కెమెరాలో చూసారు కదా, అక్కడ ఉన్నది ఓన్లీ కరెక్ట్గా ఇక్కడ మాత్రం ఓన్లీ చైర్ వరకే పడుతుంది అనమాట. సో 85mm లెన్స్ అది, అంటే ఇటు ఎపెక్స్లోనే 85mm లెన్స్ అనమాట. సో ఇంత దూరం డిస్టెన్స్ పెట్టడానికి రీజన్ అది. నా దగ్గర 60mm ఉంటే సరిపోను, 60mm లేదు. కిట్ లెన్స్ అయితే బ్యాక్గ్రౌండ్ అది బ్లర్ అవ్వట్లేదు అనమాట. ఫొటోస్ తీయడానికి ఎవరు లేరు కాబట్టి ఫొటోస్ తీయడానికి వేరే థర్డ్ పర్సన్ అవసరం లేదు. ఎందుకంటే మనకి కెమెరాకి మొబైల్కి యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం అక్కడ కూర్చొని అంత డిస్టెన్స్లో కూర్చొని కెమెరా మన మొబైల్ ద్వారానే మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో అదైతే మీకు మొబైల్ కనెక్ట్ చేసి ఫొటోస్ తీసి ఫొటోస్ ఎలా ఉన్నాయో ఏంటనే చూపిస్తాను. సెటప్ అంతానే ఇదన్నమాట. ఒక ఫొటోస్ తీసుకోవడానికి, ప్రొఫెషనల్గా ఫొటోస్ తీసుకోవడానికి ఇంత సెటప్ చేయాల్సి వచ్చింది. ఒక పక్కనేమో సాఫ్ట్ బాక్స్, చైర్, ఫ్లాష్, బ్యాక్గ్రౌండ్కి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లైట్. ఇప్పుడు అయిందనమాట. ఇప్పుడు అవన్నీ సెట్ చేయబోతుంది. నాకు ఇవన్నీ సెట్ చేయబోతుంది అంటే చాలా రోజులు కదా, ఇవన్నీ సెట్టింగ్స్ అయ్యి చూసుకొని కెమెరాలో సెట్టింగ్స్ చూసుకొని చాలా రోజులు అవుతుంది. కెమెరాలో సెట్టింగ్స్ చూసుకొని ఆన్ చేసుకొని సాఫ్ట్ బాక్స్ పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ లైట్ పెట్టుకొని పక్కనేమో ఫ్లాష్ లైట్ పెట్టుకొని ఇవన్నీ పెట్టకపోతే నాకు 1 అవర్ పైన పట్టింది సెటప్ అని సెట్ చేయడానికి. ఇప్పుడైతే టైము చాలా అయింది. నాకు ఫస్ట్ కూడా చేయలేదన్నమాట. సో విపరీతంగా ఆకలేసేస్తుంది నాకు. మా మమ్మీ ఇప్పుడు ఏదో వండారు, ఏముంటారో చూడాలి, నాకు తెలీదు. సో ఇప్పుడైతే నేను లంచ్ చేసేసి ఫ్రెష్ అయ్యి బాగా రెడీ అవ్వి డ్రెస్సింగ్ ఏదో వేసుకొని అప్పుడు పిక్స్ తీసుకుంటాను. ఆ పిక్స్ ఎలా వచ్చాయి అనేది చూడండి. సో ఫొటోస్ తీసుకోవాలంటే ఇంత తతంగా ఉంటుంది అనమాట. ప్రొఫెషనల్గా ఫొటోస్ తీసుకోవడానికి ఇంత తతంగా ఉంటుంది. బయట చాలామంది ఇండోర్లో ఫోటోషూట్ చేస్తారు కదా, సో ఇంత కష్టం అనమాట. సో అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటనేది చూడాలంటే కనుక వెయిట్ చేయండి. నేను లంచ్ చేసేసాక మీకు అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటంటే ఆ పిక్స్ మీకు అప్లోడ్ చేస్తాను. టైం చూసారు కదా ఎంత అయిందో, 3:30 అవుతుంది దగ్గరికి. ఈ టైంలో నేను లంచ్ చేస్తున్నాను అనమాట. స్నాక్స్ తినే టైంకి నేను లంచ్ చేస్తున్నాను. సో అదనమాట మన బద్ధకానికి పరాకాష్ట అనమాట. అందరూ ఈవినింగ్ స్నాక్స్ తింటారు ఈ టైంకి, ఇంకా ఒక అరగంట ఆగితే. సో అటువంటిది నేను ఇప్పుడు లంచ్ చేస్తున్నాను అనమాట. ఏముంటారంటే గుడ్లు, ఇవి వచ్చేసి వడియాలు అనమాట. మినపొడియాలు ఏముంటాయి ఇవి. ఇది వచ్చేసి ఎండి చేప అనమాట. సో ఎండి చేప, గుడ్లు, వడియాలు కాంబినేషన్ చాలా బాగుంటుంది, నాకు బాగా ఇష్టం. ఎగ్ మనకు ఒకటి సరిపోదు, అందుకే 2 వేయించుకున్నాం. మంచిగా ఒకటి తినేద్దాం. ఇప్పుడు విపరీతంగా తెగ ఆకలేస్తుంది, ఎందుకంటే మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్నమాట. సో ఏం చేయాలంటే ముందు బాగా కలిపేసుకున్నావా, ఎగ్ ఒక చిన్న ముక్క తీయాలి. బాగా కలిపేసి దాని మీద ఎగ్ పెట్టి వా, ఏ హోటల్లో కూడా ఏ నాన్ వెజ్ వంటకం పనిచేయదు దీని ముందు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అన్నమాట. ఎగ్ ఎండు చేపలు అన్నమాట, చాలా బాగుంటుంది. గోదావరి వంటలు అంటేనే స్పెషల్గా ఉంటాయి. వెజ్ నాన్ వెజ్ 2 కలిపి వండుతాం అనమాట. యాక్చువల్లీ తెలంగాణలో ఓన్లీ వెజ్ ఉంటే వెజ్, నాన్ వెజ్ ఉంటే నాన్ వెజ్ అలా ఉండదు. కానీ బట్ మా గోదావరిలో అయితే వెజ్ నాన్ వెజ్ 2 కలిపి వండుతాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎండు చేప కూడా ఇంకోటి వచ్చింది అనమాట మనకి. ఇంకో ఎండు చేప, ఇది వచ్చేసి వడియాలు అనమాట, పిండి వడియాలు. ఇది చాలా బాగుంది. యాక్చువల్లీ వడియాలు, ఈ పిండి వడియాలు అంటే నాకు వేపితే నాకు తినాలనిపించదు. బట్ ఈ పులుసులు అయితే బాగానే ఉంటాయి. నార్మల్గా నాకైతే బియ్యంతో నూకని చేసి పెడతారు కదా వడియాలు, అవంటే ఇష్టం నాకు. అవైతే కరకలాడుతుంటాయి క్రంచీగానే. సో అవి ఇష్టం నాకు. ఇవంటే కొంచెం అంత పిండి వడియాలు నార్మల్గా వేపినప్పుడు తినగానే ఇలా పులుసులు అయితే తింటాను. సో ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఎండు చేప ఉంది కదా, ఎండు చేప కూడా ఇలా తీసుకొని ఎండు చేప కూడా ఇంకా ఒక ముద్దలో ఇలా పెట్టుకొని
గోదావరిలో వంటలు చాలా స్పెషల్గా ఉంటాయి. చాలా బాగుంది నాకైతే. నేనైతే ఇంకా లంచ్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్అప్ కూడా అయిపోయి మంచిగా అప్పుడు పిక్స్ అయితే తీసుకుంటాను. పిక్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు చూపిస్తాను, చూడండి. అవుట్పుట్ ఎలా వచ్చిందో ఏంటనేది లాస్ట్లో చూద్దరు కానీ బాగుందా లేదా ఏంటనేది కామెంట్ చేయండి. నేనైతే ఇంకా లంచ్ ఫినిష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ మీ ముందుకు వస్తాను, ఓకేనా. ఇప్పుడు రెడీ అవ్వాలంటే లైట్గా షేవింగ్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే ట్రిమ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఇవి లైట్గా హెయిర్ వచ్చేసింది కదా, సో ఇదంతా నీట్గా ట్రిమ్ చేసేసుకొని అప్పుడు బాత్ చేస్తాను. చేసి అప్పుడు రెడీ అవుదాం అనుకుంటున్నాను. దానికి మన దగ్గర రెడీగా ఉన్నాయి, చూపుతున్నాయండి. ట్రిమ్మర్ వచ్చేసి 2 years అవుతుందామని తీసుకొని ప్రైస్ 4000 అలా మొత్తం కిట్ వస్తుంది. ఇది బాడీ హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఇయర్ కానీ నోస్లో కానీ చేసుకోవచ్చు, మొత్తం కిట్ అనమాట. ఇది బ్రాండ్ నోవా ఇది అనుకుంటాను. 4000 ఎంత తీసుకున్నాను అప్పట్లో. 2 years, బట్ వర్కింగ్ అయితే చాలా బాగుంటుంది. వర్కింగ్ చాలా బాగుంటుంది అనమాట. ట్రిమ్ చేసేసుకొని జాలైన్ కరెక్ట్గా వచ్చేలాగా ఇదంతా రిమూవ్ చేసుకుని హెయిర్ అంతా, బేబీ హెయిర్ అంతా రిమూవ్ చేసుకొని బాత్ చేసేసి రెడీ అయిపోతాను. సో అదనమాట మనకి. సో ఇంకా నీట్గా గ్రూమ్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి డ్రెస్అప్ అయిపోయి మనం ఫొటోస్ అవి తీసుకుందాం. ఎలా వస్తుందేంటో ఇండోర్లో ఫోటోషూట్ ఎలా వస్తుందేంటో, నాకంటూ ఫస్ట్ టైం కదా తీసుకోవడం, అది నాకు నేనే తీసుకోవడం అన్నది ఫస్ట్ టైము. సో ఎలా వస్తుందంటే చూసి రిజల్ట్ ఎలా వచ్చిందో మీరు అయితే మరి కామెంట్ చేయండి. మంచిగా వస్తే వచ్చిందని, లేదంటే బాగాలేదని చెప్పండి. ఏది ఉంటుంది మీ ఒపీనియన్. ఇండోర్ స్టూడియోలో ఫోటో సెటప్ అది ఎలా వచ్చింది, అలాగే వీడియోస్ కూడా ఎలా వచ్చాయి మొత్తం అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫోటోషూట్ అయితే ప్లాన్ చేద్దాం. ఫొటోస్ తీసుకున్న తర్వాత ఫొటోస్ ఎలా వచ్చాయి, వైట్ షూని అండ్ వైట్ షర్ట్ వేసాను, ప్లెయిన్ వైట్ షర్ట్, ఫార్మల్స్ మీద కొంచెం షూ వేసాను, అంటే క్యాజువల్ టైప్ అట, సెమీ ఫార్మల్స్లోకి వస్తుంది ఇది. సో యాక్సెసరీస్ వాచ్ వచ్చేసి కెల్విన్ క్లీన్ అనమాట, మెటల్ వాచ్. జస్ట్ నార్మల్గా కడియం ఒకటి పెట్టాను, ఇయర్ రింగ్ అండ్ జస్ట్ నార్మల్ సింపుల్ చైన్ వేసాను అనమాట. వైట్ టాప్, బ్లాక్ బాటమ్ అండ్ ఫుట్వేర్ వచ్చేసి వైట్ అనమాట. ఇవి స్కెచెస్ బ్రాండ్. వీటితో ఫోటోషూట్ అయితే చేస్తాను. ఫోటోషూట్ అయితే ఎలా వచ్చింది, ఫొటోస్ ఎలా వచ్చాయి ఏంటి మొత్తం చూడండి. నెక్స్ట్ ఒక 2-3 కాస్ట్యూమ్స్ కూడా చేంజ్ చేస్తాను అనమాట. సో ఆ కాస్ట్యూమ్స్లో ఫొటోస్ ఎలా వచ్చాయి, ఈ కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి మొత్తం చూడండి. అలాగే నార్మల్గా జస్ట్ స్పెక్స్ కూడా పెట్టాను. క్యాప్ కూడా పెడితే బాగుంటుంది, బట్ హెయిర్ లేకుండా గుండుతో తీసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను చేస్తాను అనమాట. అంటే ఓన్లీ విలన్ టైపు ఎలా వస్తుంది ఏంటని చేద్దామని చెప్పి గుండుతో ఉంచాను, క్యాప్ పెట్టలేదు ఇంకా. సో ఎలా ఉంది ఏంటనే చూద్దరిగానే ఫొటోస్ అయ్యాయి, ఓకేనా. సో ఇంకా ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఊరికే చిలక వేచి ఉంటాను కడ వరకు, కురిసే చినుక వెల్లువవుతుంది ఎదవరకు, కాటుక కళ్ళతో కాటు వేశావు నన్ను ఎప్పుడో, కాలం చెల్లితే ఇంత మండేసిపోయిప్పుడే, ఊరికే చిలక వేచి ఉంటాడు కడ వరకు, కురిసే చినుక వెల్లువవుతుంది ఎదవరకు.
ఇక మీద నుంచి నేను అప్పుడప్పుడు సింగింగ్ వీడియోస్ చేస్తుంటాను షార్ట్ వీడియోస్లో, అలాగే డ్యాన్స్ వీడియోస్ చేస్తుంటాను, వ్లాగ్స్ చేస్తాను, ఫొటోస్ కూడా తీసుకొని పెడుతుంటాను రెగ్యులర్గా. ఇప్పటి నుంచి అయితే నేను రెగ్యులర్గా ఏదో ఒక వీడియో ఏదో పెడతా ఉంటాను. సో మీరైతే మాత్రం మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్టు నాకైతే చాలా చాలా అవసరం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. వీడియో అయితే చూసారు కదా, మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసి ఉంచుకోండి. దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ప్రతి వీడియో కూడా మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోని ఆదరించినట్టే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోను కూడా పెద్ద మనసుతో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రవి కిరణ్. బాయ్ ఫ్రెండ్స్.